ఏపీలో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్ష హోదాకు కూడా దూరమైంది. ఘోర ఓటమితో వైసీపీ క్యాడర్ మొత్తం కనిపించని స్థితికి వచ్చింది. కొందరు నేతలు విదేశాల్లో ఉండగా మరికొందరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పాలనలో సెకండ్ సీఎంగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుంగనూరులో కేవలం 6,000 ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి నైతికంగా ఓడిపోయారు. వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్కు ఎన్నికల ఫలితాల్లో రెండంకెలు మాత్రమే వచ్చాయన్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్కు ఈ సంఖ్యలో 5 తీసేసి కేవలం 11 ఇచ్చారన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. అందులో పెద్దిరెడ్డి మొదటి కారణం. చిత్తూరు జిల్లాలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు అరాచకాలకు అడ్డే లేదు. పుంగనూరు నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం. ఇక పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి దోపిడీకి హద్దే లేదు. పర్యావరణాన్ని ఎడాపెడా ధ్వంసం చేస్తున్నా అడ్డుకునేవారు ఉండరు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి ఇటు పుంగనూరు అటు తంబెలపల్లి నియోజకవర్గాల్లో ఏకంగా నియంత పాలన సాగిస్తున్నారంటే పెద్దాయన సామ్రాజ్యం ఎంతలా ఉందో అద్దం పడుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, తంబెలపల్లి నియోజకవర్గాల్లో 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. అయితే అభివృద్ధి పేరుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు తెరలేపి వేల కోట్లు దోచుకున్నాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పెద్దిరెడ్డి రాష్ట్రం విడిచి వెళ్తుండడం చర్చనీయాంశమైంది.